హాయ్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. ఈరోజు మనం దోశలు చేసుకుంటాం. భలే ఉంటాయి. ఇదైతే మినపప్పుతో దోశలు కాదు, మన స్టైల్లో చేసుకునే దోశలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. దీనికి కావాల్సినవి గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి. ఈ 3 పిండిలు ఉంటే చాలండి, మామూలుగా రావుగా దోశలు అద్దరిపోతాయి. ఇది ఎప్పుడైనా సరే మధ్యాహ్నం పూట ఏమీ లేనప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా టిఫిన్ కింద బాగుంటుంది. నిజం దోశల మాదిరి వస్తాయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఓపిక తెచ్చుకుని ఇలా కలుపుకొని దోశలు వేసుకుని దోరగా కాల్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే సామిరంగా చట్నీ కూడా అవసరం లేదండి బాబు. అస్సలు అవసరం లేదు. మనం ఉత్తినే తినేయచ్చు అనమాట, అంత కమ్మగా ఉంటాయి. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ వరిపిండి, 1 గ్లాస్ గోధుమ పిండి వేసుకుని అన్నీ సమపాళ్ళలో వేయాలన్నమాట. సాల్ట్ వేసుకుని ఇలా ఉండలు లేకుండా చూసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. చేతికి పని గిర్ర 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 మిక్సింగ్ చేసేది. మరి చూసారు కదా, మనం ఒబ్బడిగా చేత్తో అలా కలుపుకుంటూ అలా తడుతూ అలా ఉంటే మన ఉండలు అనేవి రావు. ఉండలు అనేవి ఉంటే దోశ అనేది రాదనమాట. సో మనం ఉండలు అనేవి లేకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఎలా కలుపుతున్నాను, బజ్జీ పిండి మాదిరిగా కలపాలి. దీన్నే కొంచెం గట్టిగా కలుపుకుంటే బజ్జీలు అయిపోతాయి అనుకోండి, కానీ ఇలా బాగోదు. అది మైదాది, అది వేరే ప్రాసెస్ కాబట్టి అది ఒక రోజు మీకు వేసి చూపిస్తాను. నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి పోస్తే పల్చగా అయిపోతే దోశలు అనేవి రావు. కాబట్టి చాలా చూసుకుంటూ ఒబ్బడిగా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అంటే మనం గరిటె వేస్తే అలా జారాలన్నమాట, జరమని జారాలి. అది అలా అయితే మనకి పిండి రెడీ అయిపోయిందని అర్థం. ఇంకా వాటర్ వేయాల్సిన పర్లేదు. మరీ ఎక్కువ వేస్తే నీళ్ళు అయితే రాదు. కొంచెం జారుడుగా ఉండాలి, మరీ జారుడుగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలు అనమాట, మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక ప్యాన్ తీసుకొని దాన్ని బాగా వేడి చేయాలన్నమాట స్టవ్ మీద. ఎలా అంటే పొగలు వచ్చేసి కాలిపోలే. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని క్లాత్ కానీ వాటర్ చల్లి ఆ ప్యాన్ని తుడిచి మళ్ళీ ఆయిల్ పూసి మళ్ళీ వాటర్ చల్లి అలా 2 టైమ్స్ చేస్తే దోశ అనేది బాగా వస్తుంది. టిప్, మీ బంగారం కుకింగ్ స్పెషల్లో ఇదొక టిప్. చూసారు కదా, ఆ ప్యాన్ కాలిన తర్వాత ఒక దోశలా వేసుకుని దాని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని మంచిగా ఎర్రగా దోరగా వేయించుకోవాలన్నమాట. మరీ మంట హైలో పెడితే మాడిపోతుంది దోశ. సో మీడియంలో పెట్టుకుని మనం కాల్చుకుంటూ ఉండాలి. అలా మూత పెట్టినా త్వరగా ఉడికిపోతుంది. ఇంకో ప్యాన్లో నేను నార్మల్ దోశ వేసాను అనమాట. నార్మల్ దోశ ఎలా వస్తుందో మీకు చూపించడానికి. సో అది కూడా చూసేసేయండి. లైట్గా ఆయిల్ చల్లుకుని అలా దోరగా కాల్చుకుంటే దోశ అనేది మనకి రెడీ. చూసారా ఎంత బాగుందో. దీంట్లో మనకి ఏ పచ్చడైనా పర్లేదండి, ఏ పచ్చళ్ళైనా అద్దరిపోద్ది టేస్ట్ అంతే. కాబట్టి మనం పచ్చడి చేసి ఓపిక లేకపోతే మన దగ్గర ఉంటాయి కదండి, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ వేసుకుని తింటే స్వర్గమే. నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు అండ్ వెల్లుల్లి పచ్చడి, ఉసిరి పచ్చడి ఇవి ఉన్నాయి. అది కొద్దిగా వేసుకుని ఒక్కో టేస్ట్ అనమాట. అద్భుత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం.